మేము సండే రోజు పత్తి చేనుకి మందేయడానికి వెళ్ళినాము కదా. సాటర్డే రోజు నైటే నేను చేపల పులుసు వండిన. అదే చేపల పులుసుతో సండే రోజు మార్నింగ్ తిన్నాము, ఆఫ్టర్నూన్ తిన్నాము. ఇంకా ఈవినింగ్ కి ఏం కర్రీ లేకుండే. నాకైతే పని ఉన్న రోజే ఫుల్ గా పని ఉంటది, లేని రోజు అయితే ఫుల్ రెస్ట్ లో ఉంటా. మేము చేనులో నుండి ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయి తినేసి బట్టలు ఉతికి బోళ్ళు తోమి ఇంకా వంట చేసే కార్యక్రమం అయితే మొదలు పెట్టిన. మా ఇంట్లో మేము 5 మెంబర్స్ ఉంటాం కాబట్టి ఎన్ని రకాల వెజిటబుల్స్ తీసుకొచ్చుకున్నా ప్రతిదీ ½ kg తీసుకొచ్చుకుంటాము. ఆ ½ kg వెజిటబుల్స్ తో కర్రీ వండితే మాకు ఒక పూటకి లేదా 2 పూటలకి సరిపోతుంది. అది కూడా మనం వండే కర్రీని బట్టి ఉంటది. ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ అందరం తింటాం, ఆఫ్టర్నూన్ లంచ్ కి మా అత్తమ్మ మా పిల్లలు ఇద్దరికి సరిపోతుంది. మా ఇంట్లో డిన్నర్ కి వెజిటబుల్స్ కర్రీ వండడం చాలా తక్కువ. పప్పు, చారు, ఎగ్స్, మిల్ మేకర్, టమాటా, ఏవైనా స్పెషల్ ఇన్స్టెంట్ పచ్చళ్ళు, అవి కూడా సీజన్ ని బట్టి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఇంకా వెల్లుల్లి కారం ఇలాంటివి చేస్తూ ఉంటా. 10 days బ్యాక్ ఒకసారి గోంగూర తెంపిన తర్వాత మా పెద్ద మామయ్య గడ్డి మందు కొట్టిండని మొత్తం పడేసిన అని చెప్పిన కదా. సండే రోజు డిన్నర్ కి ఏం లేదని గోంగూర పచ్చడి చేసుకుందామని తెంపుకరమ్మంటే మా ఆయన తెంపుకొచ్చిండు. గోంగూర పచ్చడి రెసిపీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.